ఒక్కరూ కూడా నేను మంచిగా ఉంటున్నాను కదా, నేను చక్కగా ప్రార్థన చేసుకున్నాను కదా, నేను దేవుని కోసం వికసిస్తున్నాను కదా, నేను దేవుని కోసం ఫలిస్తున్నాను కదా. లేదు లేదు లేదు, ఏదో ఒక సంఘానికి మనమందరూ కూడా అంటు కట్టబడి ఉండే వాళ్ళగా ఉండాలి తప్ప, మనం కానీ మన పిల్లలు కానీ సహవాసం లేని వారు ఉంటే ఎంత ప్రమాదమో ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరానికి వస్తే, సహవాసంలోకి వస్తే గనక నిన్ను హెచ్చరించేటువంటి, నిజముగా నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు అని చెప్పి నిజముగా హెచ్చరించేటువంటి మంచి స్నేహితుని కలిగి ఉంటావు. నువ్వేదైనా మంచి పని చేస్తే హృదయపూర్వకంగా నిన్ను పొగిడేటువంటి మంచి స్నేహితుని సంఘంలో కలిగి ఉంటావు. నీకేదన్నా బాధ వస్తే ఆ బాధను చెప్పుకుంటే నీ కొరకు నిజంగా ప్రార్థన చేసేటువంటి చక్కని స్నేహితుని కలిగి ఉంటావు. నీకేదైనా కానీ సంతోషం వస్తే నీ సంతోషంతో కలిసి సంతోషించేటువంటి మంచి స్నేహితుని కలిగి ఉంటావు. అందుకాబట్టి ఏ ఒక్కరూ కూడా సహవాసాన్ని పొరపాటును కూడా నిర్లక్ష్యం చేసేవారు